అందరికీ నమస్తే. అల్లు అర్జున్ ఇప్పుడు అదే హాట్ టాపిక్. అల్లు అర్జున్ అరెస్టు ఎందుకు చేసిండ్రు, లేకపోతే అరెస్టు వెనుక ఏమున్నది, నిజంగా చంద్రబాబు నాయుడు హస్తం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ ప్లాన్ ఉందా, లేకపోతే చిరంజీవి ఏమన్నా ప్లాన్ ఉందా, ఇట్లాంటివన్నీ చాలా చర్చలు నడిచినాయి. బట్ నేను కూడా చాలా ఎంక్వైరీ చేసిన, అసలు ఏంది నిజంగానే అల్లు అర్జున్ మీద ఇంత కోపం ఉందా, అల్లు అర్జున్ నిజంగా జైలుకు పంపించేంత కసి ఉందా వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళే ఇదంతా చెప్పించిండ్రా రేవంత్ రెడ్డికి, చెప్పించి చేయించిండ్రా అనేది ఒకటి బాగా ట్రోల్ అయింది. అందరూ కూడా దీని మీద కొంత ఆసక్తిగా ఇంట్రెస్ట్గా డిబేట్ కూడా చేసిర్రు. కానీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో లేకపోతే నాకున్న సోర్సెస్తో మాట్లాడిన తర్వాత ఒకటి మాత్రం నాకు క్లియర్గా కనిపించింది. ఏమనిపించిందంటే దీనికి చంద్రబాబుతో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఇది డైరెక్ట్ ఓన్లీ ఒక మనిషి ఈగో ఇష్యూ, ఒక మనిషి ఈగో ఇష్యూ అంతే. ఒక మనిషికి వచ్చిన ఒక ఈగో. ఏంటి ఈగో చూడండి, ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ఆయన ఈగో, ఆయన అహం చల్లారనీకి, ఆయన అహం తట్టుకోలేకపోయాడు అనమాట. ఆ అహంకారాన్ని తగ్గించుకోవడానికో లేకపోతే అహంకారాన్ని కూల్ చేయడానికి, సంతృప్తిపరచడానికే జరిగిన ఎపిసోడ్ మాత్రమే ఇది. ఎందుకు ఆ ఎపిసోడు అనేదానికి నేను 5-6 పాయింట్లు చెప్తా. ఒకసారి ఆ వీడియో చూడండి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి పేరు గుర్తుంది, పేరు గుర్తులేదు. అయినా ఆ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు మర్చిపోయాడు అంటే బహుశా అక్కడున్న జనాలను చూసి మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆయన నిజంగానే పెద్దగా అంటచ్గా పాలిటిక్స్తో, ఈ ప్రభుత్వాలు దీంతో అంటచ్గా ఉండొచ్చు, లేకపోతే అప్పుడున్న డిస్టర్బెన్స్లో అదంతా ఆయన చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎనీవే ఆయన మర్చిపోయాడు. ఆయన మర్చిపోయిన తర్వాత జరిగిన వ్యవహారం దీంతోన రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా అన్ని పాయింట్ టు పాయింట్ అనేది చూసిన తర్వాత ఒక్కరోజైనా ఖచ్చితంగా అల్లు అర్జున్ను జైల్లో ఉంచాలి అని ఒక బలమైన కోరికను ఆయన ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది, కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది. దీనిలో ఎవ్వరికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్తే చేస్తాడు కదా, చంద్రబాబే చెప్పింటారు అంటే ఇప్పుడున్న పొజిషన్లో రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా అన్నారంట, ఎవరితోనో అంతా పిచ్చి పనులు చేసుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి లాగా చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఈ కామెంట్ ఎవరితో అన్నారో వాళ్ళకి సంబంధించిన దగ్గర మనుషులతోన. ఇక పవన్ కళ్యాణ్ అయితే రేవంత్ రెడ్డిని పెద్దగా లెక్కలో కూడా తీసుకోడు, ఆయన విజన్ వేరు, ఇదంతా తుగ్లక్ వ్యవహారం ఇది. పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని లెక్కలో కూడా తీసుకోడు ఆయన, అట్లా ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరికి. కాబట్టి అసలు పట్టించుకోడు పవన్ కళ్యాణ్. ఇక ఈయన చెప్పి నన్ను లోపలేపించి అంత ఉందే అని అనడానికి మాత్రం నో ఛాన్సెస్. ఇక్కడ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డే మొత్తం చేసినడానికి 5-6 కారణాలు ఉన్నాయి. నేను 5-6 కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటి, శుక్రవారం రోజు, ఫ్రైడే రోజు మార్నింగ్ అరెస్ట్ చేసినారు. మార్నింగ్ అంటే మధ్యాహ్నం 12 ఆ టైంకి అరెస్ట్ చేసినారు. మార్నింగ్ నుంచి అడావిడి స్టార్ట్ అయింది. 12 గంటలకు అరెస్ట్ చేసినారు. 12 గంటలకు అరెస్ట్ అయిన తర్వాత ఆయనను గాంధీ హాస్పిటల్ ఫస్ట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అని, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ అని, అక్కడ ఇంటి దగ్గర కూడా అడావిడి చేసి నిజమే పోలీసులు. ఆయన డ్రెస్ మార్చుకొని ఇవ్వకుండా బెడ్రూమ్ దాకా పోయి నువ్వు తొందర వచ్చేయాలి, ఫ్యాన్స్ అందరు వస్తారు, మాకు ఇబ్బంది అవుతుంది, జనాలందరూ వస్తారు, మేము వెళ్ళిపోతామని అడావిడి చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేసింది. ఫస్ట్ పోలీసులు అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు. చిక్కడపల్లి నుంచి గాంధీ హాస్పిటల్. మొత్తానికి దాన్ని సాయంత్రం దాకా సినిమా నడపాలే కదా, సాయంత్రం దాకా నడిపించగలిగింది సినిమాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ లేడు. మరి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన స్పందించదు కూడా. ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ పనాలు చేసుకుపోతున్నప్పుడు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డికి ఏం సంబంధం లేనప్పుడు ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనకు సంబంధం ఉంటుంది. ఆయనకు సమాచారం ఉంది. ఆయన కూడా చెప్పిండు ఆ విషయాన్ని, నాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఉంది అని చెప్పిండు ఆయనకు సమాచారం ఉంది, నో డౌట్. అయితే ఇక్కడ సాయంత్రం 5:30-6 అయిపోయింది. మనం 4 గంటలకు వెళ్ళి కోర్టుల్లో టెన్షన్ చూసినాం. ఓ పక్క నాంపల్లి కోర్టు, ఇంకో పక్క హైకోర్టు. నాంపల్లి కోర్టు ఏమో బెయిలు ఇవ్వలేదు, రిమాండ్ వేసింది. అక్కడ పోతేనేమో హైకోర్టు ఏమో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ మధ్య ఆయనకు బెయిల్ వచ్చింది. అప్పటికే ఆయనకు బెయిల్ హైకోర్టు ప్రకటించిన తర్వాత కోర్టుకి వెళ్ళి చాలా స్పీడ్గా టకా తీసుకొని పోయి ఎట్లు తిరిగి జైల్లో వెయ్యాలి అని ఒక ఇంటెన్షనే తప్ప
దీనిలో ఏం కనబడలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన విధుల్లో భాగం ఉండొచ్చు, లేకపోతే దీని గురించి అప్డేట్ తెలుసుకునే ఉద్దేశం ఉండొచ్చు, లేకపోతే ఆయన ఇంటెన్షన్ అమలు చేయమని చెప్తూ ఉండొచ్చు. బహుశా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా దీన్ని అనవసరంగా మేము ఇరకపోతామేమో అన్న బాధలో ఉన్నారు. నిన్న మమ్మల్ని ఇరకబెడుతుండ్రేమో దీనిలో, జైలు ఆఫీసర్స్ మమ్మల్ని ఇరకబెడుతుండ్రేమో దీనిలో అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ఇచ్చింది కూడా బెయిల్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పింది? See, High Court specifically mentions that to release forthwith. Okay, it did not come from the trial court. The order is coming. When the order is coming from the High Court, they were bound to comply the order. That they did not do one day. ఏమంటున్నారు అడ్వకేటు? హైకోర్టు వెంటనే విడుదల చేయమని చెప్పింది కాబట్టి ఇక దీనిలో నో మోర్, దీనిలో వేరే ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, వెంటనే విడుదల చేయమన్నది హైకోర్టు. ఎప్పుడో 5 గంటలకు చెప్పింది హైకోర్టు. ఆల్మోస్ట్ 4:30-5 మధ్యలోనే హైకోర్టు చెప్పేసింది బెయిల్, మధ్యంతర బెయిల్ ఇచ్చేసింది. సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత పోతే కూడా బెయిల్స్ యాక్సెప్ట్ చేసి జైల్లో రాత్రి 8 గంటలకు 9 గంటలకు కూడా విడుదల చేసినవి చాలామంది మనం చూసినాం కదా. కానీ అల్లు అర్జున్ ఎందుకు విడుదల చేయలేదు? అల్లు అర్జున్ విషయంలోనే మాకు ఆన్లైన్లో కాలేదనో, లేకపోతే తీసుకుపోయిన కాపీని చూసి ఇది కాదు అనో, ఇది మాకు కనబడతలేదనో, అక్షరాలు సరిగా లేవనో, డల్లుగా ఉందనో, ఏదో ఒక రీజన్ చెప్పి అల్లు అర్జున్ను రాత్రి జైల్లో ఉంచాలి, ఒక్కరోజనే జైల్లో ఉంచాలన్న రేవంత్ రెడ్డి కళ బహుశా ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఆయన పేరు మర్చిపోయింది కాబట్టి ఇంక వేరే ఏం లేదు. ఆయన పేరు మర్చిపోవడం. అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా సినిమాకు మంచి అవకాశం ఇచ్చారు కదా, ప్రీమియర్ షోకి అవకాశం ఇచ్చారు కదా, సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కదా, అన్నీ ఇచ్చిండ్రు. కానీ ఆ ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ కుంభం ఉంచింది. అల్లు అర్జున్ లాస్ట్కి అట్లా వేయాల్సి వచ్చింది. కాబట్టి దీనిలో ఒకటి, శుక్రవారం నాడు అరెస్ట్ చేసి శనివారం ఆదివారం కోర్టులో హాలిడే ఉంటాయి కాబట్టి నేను పక్కా జైల్లో ఉంచవచ్చు అనే ఫస్ట్ ఇంటెన్షన్. సెకండ్ ఇంటెన్షన్ బెయిల్ వచ్చిన తర్వాత కూడా సెకండ్ ఇంటెన్షన్ ఇంకొకటి ఉంది. సెకండ్ ఇంటెన్షన్ ఏంటంటే A11 అల్లు అర్జున్. ఈ సినిమా విషయంలో A11 అల్లు అర్జున్, A1, 2, 3 అరెస్ట్ అయినారు, 4, 5, 6, 7, 8, 9, 10 అందరూ ఉన్నారు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ముక్తగా అబ్స్కాండ్ అని చెప్పిండ్రు, అందరు అవైలబిలిటీ ఉన్నారు. తర్వాత A11 అల్లు అర్జున్ అరెస్ట్ చేసినారు. మూడోది బెయిల్ వచ్చిన తర్వాత కూడా విడుదల చేయలేదు అల్లు అర్జున్. బెయిల్ వచ్చిన తర్వాత కూడా కావాలని జైల్లో ఒక్కరోజైనా ఉండాలి, రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు శిక్ష అనుభవించాలన్న ఉద్దేశంతోన ఒకరోజు జైల్లో పెట్టినట్టుగా కనిపిస్తుంది ఇది. అందుకే అంటున్నా ఇది ఎవ్వరికి సంబంధం లేని ఇష్యూ, పర్సనల్ ఈగో. ఆయన ఇక్కడ ఢిల్లీలో మీడియాకు మాట్లాడిన విషయాలు కూడా చాలా ఉన్నాయి అల్లు అర్జున్ విషయంలో. అల్లు అర్జున్ నాకు తెలియదు, అల్లు అర్జున్ ఎవరు నాకు తెలియదు అన్నాడంట ఫస్ట్. పుష్ప అంటే ఆయన ఓకే ఓకే తెలుసు అన్నాడు, అట్లా కూడా మాట్లాడండి. ఆయన ఫస్ట్ అక్కడ మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనకు తెలుసు కదా, 2 గంటలకి చట్టం తన పంతం చేసుకోకపోతే నాకు సంబంధం లేదన్నాడు. 4 o'clock మైకులు పెడితే ఏమో నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్తా అన్నాడు. సాయంత్రం ఒక ఆజ్తక్ వాళ్ళ దాని వచ్చేవరకు ఏం మాట్లాడిండు వినండి అది కూడా. फिल्म स्टार उनका बिजनेस है, पैसे लगाए पैसे कमाए, उसमें क्या लेना देना है? आपको क्या लेना देना है, मुझे क्या लेना देना है? अब बोलो, कोई रियल एस्टेट वाला है, कुछ जगह लेंगे, लेआउट बना देंगे, बेच देंगे, पैसे कमा लेंगे. ये देश के लिए जाके इंडिया पाकिस्तान के बॉर्डर कोई युद्ध कर हिंदुस्तान को जिता के तोड़ी आए, पिक्चर बनाए, पैसे कमा लिए, घर चला गया. ఈ అక్కడ ఢిల్లీలో ఆజ్తక్ ఛానల్లో కాంక్లేవ్లో మాట్లాడిన మాటలు ఇవి. ఈ మాటలు విన్న తర్వాత కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ మాటలు మొత్తం అర్థం చేసుకున్నా కూడా దీనిలో ఎవరు లేరు, కేవలం రేవంత్ రెడ్డి ఈగో, రేవంత్ రెడ్డి అహం ఆయనను అరెస్ట్ చేయించింది అల్లు అర్జున్ అనేది వెరీ క్లియర్గా కనబడుతుంది. ఏమంటాడు ఆయన, ఏమన్నా బార్డర్లో పనిచేసి వచ్చిండు, అయినా డబ్బులు పెట్టిండ్రు, డబ్బులు సంపాదించుకున్నారు, అయిపోయింది చెలగాయ. రేవంత్ రెడ్డి కూడా బార్డర్లో ఏం పనిచేయలేదు, ఆయన కనీసం ప్రజా ఉద్యమాలు కూడా పనిచేయలేదు, ముఖ్యమంత్రి అయ్యిండు కదా. ప్లస్ ఇక్కడ అల్లు అర్జున్ విషయంలో లేకపోతే సినిమా ఇండస్ట్రీ విషయంలో అందరూ బార్డర్లో పోయి పనిచేయరు. అందరం బార్డర్లో పనిచేస్తే ఎవరి కోసం పనిచేయాలి? బార్డర్లో కొంతమంది పనిచేస్తారు, దేశం కోసం కొంతమంది పనిచేయాలి. మనం అందరం దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళమే, ట్యాక్సులు కడుతున్నాం, రకరకాల సినిమా ఇండస్ట్రీ నుంచి ట్యాక్సులు వస్తలేవా గవర్నమెంట్కి? ఈ గవర్నమెంట్కి ఏం లాభం లేకుండానే ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు 9:30కి. ఏం రాకుండానే, ఏం లాభం లేకుండానే ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? పాయింట్ కదా. సినిమా గవర్నమెంట్కి ఏం సంబంధం లేనప్పుడు, గవర్నమెంట్కి ఏం ఇన్కమ్ లేనప్పుడు, గవర్నమెంట్ అంటే మనకే జనాలకే, గవర్నమెంట్కి ఏం లేనప్పుడు ఎందుకు ఇచ్చిర్రు? ఆ తప్పు ఒప్పుకుంటారా మీరు? బిజినెస్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారంటే ఏం చేసి వెళ్ళిపోరు. గవర్నమెంట్కి వాళ్ళు కూడా ఇన్కమ్, వాళ్ళు కూడా ట్యాక్సులు కడతారు, రిజిస్ట్రేషన్ ఫీజులు కడతారు, LRSలు కడతారు, అన్నీ కడతారు.
అందరు కడితేనే గవర్నమెంట్ సర్వ్ అవుతుంది. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తే పైసలు సొంతంగా రోజు ప్రింట్ చేసుకుంటూ ఉంటారా? సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తే డబ్బులు ఎందుకు రావు? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి డబ్బులు వస్తాయి. రైట్. ఎనివే పవన్ కళ్యాణ్ లేకపోతే మిగతా వాళ్ళ పాత్ర లేదు అని చెప్పడానికి మనకు ఆయన ఈ ఆశక్లో మాట్లాడిన మాటలు కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందుకు చూసినరా, సామాన్యునికి ఒకటే చట్టం, వీళ్ళకి ఒకటే చట్టం, వీఐపీ కన్నా ఒకటే చట్టం, అరెస్ట్ అంటే అరెస్టే, చట్టం అంటే చట్టమే అన్నారు. కానీ వీళ్ళ అన్నదమ్ముల పేరు రాసి వాళ్ళ ఊరిలో వాళ్ళ సర్పంచ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి జరిపితే మరి ఎందుకు కనీసం విచారం విలువలేదు వాళ్ళ తమ్ములని? చట్టం అందరూ సమానమే, మీ తమ్ముళ్ళ కన్నా కూడా సమానంగా ఉండాలి. అది చెప్పే మోసం చేస్తున్నారు అందరినీ. నాగార్జున ఇల్లు ఉలగొట్టి పేదల ఇల్లు ఉలగొట్టారు, నాగార్జున కన్వెన్షన్ ఉలగొట్టి. వాళ్ళ తిరుపతి ఇల్లు ఉలగొట్టలేదు, చట్టం అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఇదంతా ఉత్త షోపుటప్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. షోపుటప్ కాకపోతే మరి జరగాల్సిన జరగాలి కదా. ఇప్పుడు మీ తమ్ముళ్ళు అన్నారు అరెస్ట్ కావాలి సాయిరెడ్డి కేసులో. ఎనీవే జస్ట్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ బొక్కలో వేసిండు రేవంత్ రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.